తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీనికి తోడు మొదటి నుంచి కేసీఆర్ పాలనా వైఖరిపై వామపక్షాలు గుర్రుగానే ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల సంగ్రామంలో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉండటంతో మద్దతు అవకాశాలు ఉన్నాయనే మరో వాదన. ఈ క్రమంలో కలిసొచ్చే ప్రతి శక్తులను కలుపుకొని పోయేందుకు టీపీసీసీ నాయకత్వం చేస్తున్న కసరత్తు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయనే చర్చ సాగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగానే వీస్తున్నాయి. వామపక్షాలైన సిపిఎం, సిపిఐ మాత్రమే కాదు, ఇంకా వివిధ వామపక్ష గ్రూపులు ఉన్నాయి. పార్లమెంటరీ పంతాలో పనిచేస్తున్న అన్ని లెఫ్ట్ పార్టీల సైద్ధాంతిక వైఖరులు, విభేదాలు ఎలా ఉన్నా ఆయా పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాబలం ఉన్నదనే విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు, వైఖరులు ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులు, సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీల వైఖరులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ఆయా పార్టీలు, మద్దతుదారులు కాంగ్రెస్కే మద్దతు ఇస్తారనడంలో సందేహం లేదు. ఎందుకంటే బీజేపీకి ఎలాగూ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీతో సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. తెలంగాణలో తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, బీజేపీని అధికారంలోకి రానిచ్చేదే లేదనేది ఆయా పార్టీల తీరు ఎవరికి వారు మద్దతు ఇస్తాయనేది చెప్పకనే చెబుతోంది. తెలంగాణలో పోటీ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నట్లు సాగుతోంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అధిక శాతం కాంగ్రెస్కే పడే అవకాశాలున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తరువాత కూడా బీఆర్ఎస్ కు దూరంగానే ఉన్న వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ కు స్నేహం అందించక తప్పని పరిస్థితులలో ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు సిపిఐ, సిపిఎం పార్టీలు కాంగ్రెస్ తో కట్టిఫై ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాలలో కమ్యూనిస్టుల ప్రభావితం చేస్తారని విశ్వసించిన కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి సిపిఐతో చర్చలు జరిపింది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిపిఐ ఆఫీస్ కి వెళ్లి కీలక నేతలు కూనంనేని సాంబశివరావు, చాడా వెంకటరెడ్డిలతో చర్చలు జరిపారు. సుమారుగా గంటకు పైగా జరిపిన ఈ చర్చలతో కాంగ్రెస్ తో పొత్తుపై సిపిఐ ఓకే అంది. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తులో భాగంగా సిపిఐకి కొత్తగూడెంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకారం తెలిపింది. సిపిఐతో కాంగ్రెస్ పార్టీ చర్చలు సఫలం అయ్యాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమతో కలిసి నడవడానికి సిపిఐ సిద్ధమైందని అన్నారు. కొత్తగూడెం నుంచి సిపిఐ పోటీ చేస్తుందని, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిపిఐ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అతి త్వరలోనే సిపిఎం నేతలతోనూ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే 17 మంది అభ్యర్థులను, మేనిఫెస్టోను కూడా ప్రకటించిన పరిస్థితులలో కాంగ్రెస్ జరిపే చర్చలు ఏమాత్రం వర్కౌట్ అవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ తో పొత్తుపై సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలున్నాయని అన్నారు. అంతేకాదు, తమ బాధలు చెప్పుకునే పరిస్థితి తెలంగాణలో లేదు. కేంద్రంలో నిరంకుశ పాలన ఉంటే అదే స్థాయిలో తెలంగాణలోనూ బీఆర్ఎస్ నిరంకుశ పాలన సాగిస్తోందని అన్నారు. సిపిఎంతో కూడా ఏదో ఒక అవగాహన వస్తుందని అనుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని కూనంనేని చెప్పుకొచ్చారు. ఎటువంటి పొరపచ్చాలు లేకుండా కలిసే ఉండాలని అనుకున్నాం. ఆ క్రమంలో కలిసి ఉంటున్నాం. అదే క్రమంలో మాకు కలిసి వచ్చేటువంటి లెఫ్ట్ కానీ, లేకపోతే ఇంకా చాలా మంది మాతో కలవాలనుకుంటున్నారు. ఇతర వామపక్ష పార్టీలు కానీ, లేకపోతే కొంతమంది శక్తులుగా కానీ అందరినీ కలిసి చూస్తాం. ఎలాగనేది టైం ఉంది. ఇప్పుడే మేము అదే అనుకున్నాం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము భవిష్యత్తులో కమ్యూనిస్టులుగా మా పాత్రను మేము నిరాఘాతంగా కొనసాగిస్తాం. ఇవాళ ఆ పొత్తు ఉంది లేదు, మాకేం అంత అవసరం లేదు. ఉంటే వద్దని అనలేదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది కూడా మా పోరాటాల్లో అది ఒక పార్ట్. మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుంది అనుకునేవాడు. ఆ పద్ధతిలో లేదు.
మరో పద్ధతులు మా వాయిస్ వినిపించడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా అసంతృప్తులుగా ఉన్న కులాల ఓట్లను లెక్కగడుతున్నాయి. సర్వేల్లో ఆశావహుల బలాలు, బలహీనతలు, ఆర్థిక సామాజిక స్థితిగతులు, కుల సమీకరణాలను లెక్కల్లోకి తీసుకొని అభ్యర్థులను ప్రకటించాయి. 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే, 2018లో శాసనసభ, 2019లో లోక్సభ, 2020లో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల సమయంలో వచ్చిన ఫలితాలు ఆయా గ్రామాలు, పట్టణాలలో మొగ్గు చూపిన కులాలను పరిగణలోకి తీసుకున్నాయి. ఈసారి సామాజిక సమీకరణాలు మారాయి. దళితులు, బీసీలు, ముస్లిం మైనార్టీలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యనే పోటీ, ముక్కోనపు పోటీ లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు ఎటు మద్దతు ఇస్తాయనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ వారి సామాజిక వర్గాన్ని ఓ ప్రాతిపాదికగా తీసుకున్న స్థానంలో ఓటు బ్యాంకు ఎంత, ఏ మేరకు ఆ వర్గం వారు ఎన్నికలను ప్రభావితం చేస్తారనే దానిని పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు అనే కోణంలో జిల్లాలలో అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎం పాత్ర కూడా కీలకంగా మారబోతోంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ముస్లిం ఓట్లు కూడా గంపగుత్తగా ఏదో ఒక పార్టీ కుమ్మరించే పరిస్థితి లేదు. బీజేపీకి ఎలాగూ అంత మద్దతు ముస్లిం మైనార్టీలు ఇవ్వరనేది తెలిసిందే. ఇక ఇస్తే కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసి కాంగ్రెస్ కే మేలు చేకూర్చే అవకాశాలున్నాయనేది వివిధ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.